ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆహా అయ్యారే, ఈ పని ఒత్తిడితో శిరోభారం అధికమవుతున్నది విచిత్రగుప్తా. ప్రభు, ఈ మధ్య మానవులు ఆరోగ్య సూత్రములను పాటించుచు తమ ఆయు ప్రమాణమును పెంచుకొనుచు మన పని భారమును తగ్గించుచున్నారు కదా. ఎక్కడ గుప్తా? మానవులు తమ నిర్లక్ష్యంతో, మనోవికారములతో, శబ్ద వాయు జల కాలుష్యంతో ప్రకృతిని నాశనము చేయుచు తను నాశనం అవుతున్నాడు కదా. కానీ ప్రభు, మేము ఏమైనది విచిత్రగుప్తా? అటు వీక్షించుము ప్రభు. తను మానవ కాంతయా లేక నిజంగా దేవకన్యయా? మాకును అటులని అనిపించుచున్నది ప్రభు. మనము నారదుల వారికి సత్యము చెప్పితమో అసత్యము చెప్పితమో అవగతమొకటలేదు. రాజుగారు, గుప్తా గారు, ఈ గెటప్ ఎలా ఉంది? అద్భుతము బాలిక, అమోఘం. ఇది వేషధారణ వలే లేదు, అచ్చు దేవకన్య వలే ఉన్నావు. సాక్షాత్తు ఆ ఇంద్రుని పుత్రిక ఇంద్రజ సైతం ఈర్ష్యపడేలా ఉన్నావు. 7 లోకములలో నీకు సాటి ఎవరూ లేరు అనుటలో అతిశయోక్తి లేదు. ఆపుము విచిత్రగుప్తా. నీవు నీ సోదరి ప్రేమ ఒక మానవ కాంతని మరీ అంతలా పొగటం ఇక్కడ అవసరము లేదు. ఏంటి రాజుగారు, మీ ఇంద్రజ డాక్టర్కి నేను పోటీగా వచ్చేసానని మీ ఫీలింగా? మాకలాంటి మనోభావాలు ఏమీ లేవు. నీవు ఈ వేషధారణలోనే ఉండుము. ఎవరైనా అడిగినచో నీవు ఇంద్రజవనే చెప్పుము. అలాగే. రాజుగారు, నేను ఈ డ్రెస్ వేసుకుని మా లోకానికి వెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా? నీకు ఆ సౌలభ్యము లేదో. అంగుళికము లేనిచో నీవు ఎచ్చటకు వెళ్ళలేవు. అయితే ఆ అంగుళీయకము కొట్టేసే వెళ్తాను. చిత్ర విచిత్రగుప్తా. ప్రభు, ఈ అంగుళికము జాగ్రత్త. చిత్తం ప్రభు. ఇటు చూడుము ప్రభు. ఈ బాలిక తస్కరించకుండా మా అంగుళీకమును బలముగా బంధించితివి. మేము కూడా మా అంగుళికమును, మా దేవి అంగుళికమును జాగ్రత్తగా భద్రపరిచితిమి. నీవు ఏ రకముగానూ తస్కరించలేవు బాలిక. మీరింగు లేకపోతే ఏంటి? నారదుడున్నాడు కదా, అతన్ని పట్టుకుని భూలోకానికి వెళ్తా.
పిలవకుండానే వస్తాడు, ఇప్పుడేంటి రాలేదు? రారేంటి? ఏమైనది బాలిక? నీ ముఖ చిత్రము చూచుచున్నచో ఏదో పథకము వేయుచున్నట్లుగా అనిపించుచున్నది. రింగు లేకుండా ఎలాగో మా లోకానికి వెళ్ళలేను కదా. మీ బాస్ చెప్పారు కదా గుప్తా గారు. అంగుళీకము అవసరము లేకుండానే నీవు భూలోకమునకు వెళ్ళుటకు ఏదైనా పథక రచన చేయుచున్నావేమోనని మా అనుమానము. బాలిక, నీ మదిలో అటువంటి తలంపేదైనా ఉన్నచో ముందుగా మాకు విన్నవించుము. అన్నీ చెప్తారు మరి. పోండి గుప్తా గారు. హతవిధి! ఈ బాలికయే ఇంద్రజని నారద మునిందుల వారికి చెప్పి ఈ బాలిక భూలోకమునకు వెళ్ళుటకు మేమే దారి చూపి మరీ ద్వారము తెరిచితిమా? జగన్నాథ, యమహో యమ! సార్ సార్ సార్, బ్లాక్ మ్యాన్ వచ్చేసాడు. రాథోడ్, నువ్వు ఇక్కడే ఉండు, మానిటర్లో వాచ్ చేస్తూ ఉండు. నాకు అప్డేట్ చేయి. నేను ఇంటికి వెళ్ళి ఆ బ్లాక్ మ్యాన్ని పట్టుకుంటాను. ఓకే సార్. మనోహరి, మనోహరి, ఏమైంది? రణవీర్ బ్లాక్ మ్యాన్ వేషంలో వచ్చాడు. రణ్వీర్ టైంకి వచ్చాడనమాట. ఇదిగో, నేను వెళ్ళి లాన్లో కూర్చుంటాను, నువ్వు ఏదో రకంగా ఆ బాగీని లాన్లోకి పంపించు. బాగీ నేనెలా పంపించేది? ఏదో ఒక చెప్పి పంపించు. అది బయటకు వస్తేనే కదా రణ్వీర్ షూట్ చేయగలడు. సరేనా? వెళ్ళు, జాగ్రత్త. అయ్యో, ఈ మనోహరికి తొందర ఎక్కువ అనుకుంటుంటే ఈ రణవీర్కి ఆత్రంగా ఉన్నట్టుంది. అప్పుడే వచ్చి చచ్చాడు.